నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ. నేను మీ సుమాంజలి. ముందుగా ఆ బులెటిన్లోని హెడ్లైన్స్. లోక్సభ స్పీకర్ కొత్త ఆలోచనతో నూతన ఒరవడికి శ్రీకారం. మొదటిసారి తిరుపతిలో జాతీయ మహిళా సాధికారత సదస్సు ఏర్పాటు. వైసీపీ ఎమ్మెల్యేలు జీతాలు తీసుకుంటూ అసెంబ్లీకి రావడం లేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్తారన్న మంత్రి దుర్గేష్. ఏపీలో యూరియా నిల్వలు పుష్కలంగా ఉన్నాయి. వైసీపీ అపోహలు సృష్టిస్తుందన్న ఎంపీ కేశినేని చిన్ని. అబద్ధాలు చెప్పడం జగన్కు అలవాటైన పని. 5 ఏళ్లలో అనేక స్కామ్లకు పాల్పడ్డారన్న మంత్రి అనిత. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, లోక్సభ స్పీకర్ కొత్త ఆలోచనతో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారని ఆంధ్రప్రదేశ్ శాసన వ్యవస్థ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ తెలిపారు. మొదటిసారిగా తిరుపతిలో జాతీయ మహిళా సాధికారత సదస్సు జరగనుందని, ఈ సమావేశం మహిళా స్వశక్తీకరణ, మహిళా కమిటీల సంక్షేమంపై దృష్టి సారించనుందని చెప్పారు. ముగింపు సమావేశానికి రాష్ట్ర గవర్నర్ హాజరవుతారని ఆయన వెల్లడించారు. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. షార్ట్ నోటీస్లో మీరందరూ టైం తీసుకొని ఇక్కడికి రాగలిగారు. బ్రీఫ్గా మీ అందరికీ ఈ మహాసభ గురించి ఒక స్థూలమైన అవగాహన కల్పించేందుకు మాత్రమే మీతో సమావేశమవుతున్నాను. మిగతా విశేషాలన్నీ రేపు మీకు మహాసభలోనే తెలుస్తాయి. మీ అందరికీ తెలుసు, పార్లమెంట్లో శాసనసభల్లో కమిటీ వ్యవస్థ అనేది ఒకటి ఉంటుంది. పార్లమెంటు శాసనసభ 365 రోజులు సమావేశం కావడం సాధ్యం కాదు. కాబట్టి వాటి పని భారాన్ని పంచుకోవడం కోసం ప్రతి సభలో, ప్రతి చట్టసభలో కమిటీలు ఉంటాయి. విభిన్నమైన అంశాలపై కూలంకషంగా చర్చించడానికి, ఆయా శాఖల బిల్లుల మీద కూలంకషంగా చర్చించడానికి, సభకి సిఫారసులు చేయడానికి ఈ కమిటీలు ఉంటాయి. అలాంటి అనేక కమిటీల్లో ఒకటి పార్లమెంట్లో మహిళా సశక్తీకరణ కమిటీ, కమిటీ ఆన్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్. ఇది ఒక జాయింట్ కమిటీ. 20 మంది లోక్సభ సభ్యులు, 10 మంది రాజ్యసభ సభ్యులు ఉంటారు. సాధారణంగా లోక్సభ సభ్యుల్లో ఒకరు ఈ కమిటీకి చైర్పర్సన్గా ఉంటారు. ప్రస్తుతం ఈ కమిటీకి పురంధేశ్వరి గారు చైర్పర్సన్. ఇటువంటి కమిటీలే అనేక రాష్ట్రాల శాసనసభల్లో, శాసన మండళ్లలో ఉంటాయి. మన రాష్ట్రంలో కూడా ఇది ఒక సంయుక్త కమిటీ. 3 శాసనమండలి సభ్యులు, 9 మంది శాసనసభ సభ్యులతో ఉంది కమిటీ. మన రాష్ట్రంలో సంయుక్త కమిటీకి గౌరు చరితారెడ్డి గారు చైర్పర్సన్. ఇట్లాగే అనేక రాష్ట్రాల్లో శాసనసభల్లో కమిటీలు ఉంటాయి. గతంలో ఏ కమిటీ స్థానిక సంస్థల ఎన్నికలకు కూటమి సిద్ధంగా ఉందని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. ఈ ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిలో జరిగిన, ఈవీఎంల ద్వారా జరిగిన గెలుపు తమదేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు కూటమికి మద్దతుగా ఉన్నారని తెలిపారు. వైసీపీ ఎమ్మెల్యేలు జీతాలు తీసుకుంటూ కూడా అసెంబ్లీకి రావడం లేదని కందుల దుర్గేష్ విమర్శించారు. మేము అందించిన ఆ ధాన్యాన్ని రైతులు మాతో వేసిన ప్రతి అడుగులో కూడా మన రాష్ట్రాన్ని భవిష్యత్తును దృష్టిలో పెట్టు ముందడుగేసాం. ఎప్పుడు లేని విధంగా మధ్యాహ్న భోజనం పథకంలో ఈ రోజున ఫైన్ క్వాలిటీ రైస్, అంటే సన్న బియ్యం, మన బిడ్డలకి మంచి భవిష్యత్తు ఉండాలన్న ఉద్దేశంతో రైతు సోదరులు పెద్ద మనసుతోటి పీపీటీ కానివ్వండి, సోనా మసూరి కానీ వాళ్ళు పండించింది వాళ్ళ ప్రభుత్వానికే అమ్మడానికి మొగ్గు చూపించారు. ఈ రోజున ప్రభుత్వంలో ఉన్న 41,000 పాఠశాలలు, 4,000 సంక్షేమ హాస్టల్స్కి మేము ఈ రోజున మధ్యాహ్న భోజన పథకం అద్భుతంగా మేము ప్రజల్లోకి తీసుకెళ్ళగలుగుతాం. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నేను గతంలో చేసిన వివరాలు నేను మీకు చెప్పాను. 35,94,000 మెట్రిక్ టన్నులు ఖరీఫ్ మాసంలో గత సంవత్సరం మన కూటమి ప్రభుత్వం వచ్చినాక చేస్తే
వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 2023-24లో ఎన్నికల సమయంలో కూడా వాళ్ళు చేసింది కేవలం 29 లక్షల మెట్రిక్ టన్నులు. ఈ సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా ఖరీఫ్ కోసం ప్రత్యేకంగా 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడానికి మేమందరం కూడా సిద్ధమయ్యాం. క్షేత్రస్థాయిలో ఉన్న యంత్రాంగం, జిల్లా స్థాయిలోనూ రాష్ట్ర స్థాయిలోనూ కూడా ఎక్కడ కూడా ఈ పొరపాటు జరగకుండా ఒక మంచి కార్యక్రమం తీసుకెళ్ళడానికి అన్ని విధాలుగా సిద్ధమవుతున్నాం. ఏపీలో యూరియా పుష్కలంగా ఉందని, కొరత ఉన్నట్లు వైసీపీ నాయకులు కావాలని అపోహలు సృష్టిస్తున్నారని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ విమర్శించారు. యూరియా పంపిణీ కోసం జిల్లా కలెక్టర్ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారని తెలిపారు. విజయవాడలో డయేరియా నియంత్రణకు కలెక్టర్ పర్యవేక్షణలో చర్యలు తీసుకుంటున్నారని, కూటమి ప్రభుత్వం ప్రజలకు అండగా నిలుస్తుందని ఆయన స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఘాటిలో పడటం, ప్రభుత్వోద్యోగులందరికీ కూడా మొదటి రోజు జీతం ఇవ్వటం, అంతేకాకుండా పెన్షన్లు పెంచడం, ఇటువంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేయటంలో వల్ల కొంతమంది నాయకులు అంటే ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు ప్రాజెక్టులు. కొంతమంది ఎమ్మెల్యేల కింద గెలిచిన నాయకులు, మన మధ్య సొంత నియోజకవర్గంలో డిపాజిట్ కోల్పోయిన నాయకులు ఏదో విధంగా ప్రభుత్వాన్ని అస్థిరతపరచాలని, పిచ్చి పిచ్చి మాటలతో ప్రజలని మభ్యపెట్టాలని చాలా రకరకాల వేషాల భావంతో వ్యక్తీకరిస్తున్నారు. నిన్న చూసాం, గత వారం రోజుల నుంచి యూరియా కొరత ఉన్నట్టు, లేని కొరతని ఉన్నట్టు సృష్టించి పోలీస్ స్టేషన్లో కానీ ఇంకో చోట కానీ కంప్లైంట్ ఇవ్వడం చూస్తే చాలా బాధాకరం. రాష్ట్రం వాళ్ళ అభివృద్ధి చెందుతుంది, రాష్ట్రం అన్ని సమస్యల నుంచి బయటపడుతుంది, వీళ్ళు చుట్టిన సమస్యల సుడిగుండంలోంచి బయటకు రాబోతుంది. రోజు కలెక్టర్ గారు ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ప్రతిరోజు పొద్దున్నే చూస్తే నాకు ఫస్ట్ మెసేజ్ వచ్చేది 5:30 కలెక్టర్ గారి దగ్గర నుంచి, ఇంత యూరియా ఈ ప్లేస్లో ఉంది అని. నిరంతరం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూడా యూరియా మీద ఎడ్యుకేట్ చేస్తా. ప్రభుత్వాధికారులు నిజంగా చూస్తే వాళ్ళని చాలా బాధేస్తూ ఉంటుంది. ఎందుకంటే పొద్దున్న నుంచి రాత్రి దాకా ఇదే దాని మీద కష్టపడతా ఇటువంటి దుష్ప్రచారాలను పాల్గొనాలి. యూరియా ఎక్కడా స్టాక్ ఉంది, కలెక్టర్ ఆఫీస్లో ఎప్పటికప్పుడు మానిటరింగ్ సెల్ ఉంది, మీకు ఏదన్నా ఆఫీస్ ఉంది, ఎమ్మెల్యే గారి ఆఫీస్ ఉంది, లేకపోతే ఇక్కడ అధికారులు ఉన్నారు, వాళ్ళందరూ మీ అనుమానాలు నివృత్తి చేస్తారు. నిన్న కూడా చూసాం, విజయవాడ నగరంలో కొంత ప్రాంతంలో కొంచెం నీరు కలుషితమై డయేరియా. అబద్ధాలు చెప్పడం జగన్ కు అలవాటేనని, ఆయన అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ అని మంత్రి సవిత విమర్శించారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఆ పార్టీ నాయకులు ఎన్నో స్కామ్లకు పాల్పడ్డారని, అవినీతి పరులకు త్వరలో చట్టపరంగా తగిన బుద్ధి చెప్పడం ఖాయమని ఆమె హెచ్చరించారు. మరి నిన్నటి రోజున సూపర్ 6 సూపర్ హిట్ మెగా హిట్ అయింది. మరి అది చూసి జగన్మోహన్ రెడ్డి గారికి ఆల్రెడీ కొంచెం డిస్టర్బ్గా ఉన్నారు. ఎందుకంటే 11 సీట్లకే పరిమితం కావడంతో అది దెబ్బ, మరి ఇంకో దెబ్బ పులివెందుల జెడ్పీటీసీ కూడా డిపాజిట్లు రాకపోవడం. మరి నిన్నటి రోజున జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి వార్నింగ్ ఇస్తున్నా, మెడికల్ కాలేజ్ టెండర్లో పాల్గొనొద్దు, మేము వస్తే వాటిని రద్దు చేస్తాం, జగన్ హెచ్చరికలు. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, అచ్చెన్నాయుడు గారిని బావిలో దూకి చావాలని దుర్భాషం. జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు? మరి జగన్మోహన్ రెడ్డి గారు 2021లో రెండు 17 కాలేజీలు, మెడికల్ కాలేజీలు ఆర్భాటంగా వర్చువల్గా 17 కాలేజీలు పునాదులు వేశారు. అదేంటి, సాక్షి మీడియా, సాక్షి పేపర్ 17 కాలేజీలు. మరి ఈరోజు ఆ 17 కాలేజీల పరిస్థితి ఏంటి? ఆ 17 కాలేజీలో భాగమైన పెనుగొండ మెడికల్ కాలేజ్ పరిస్థితి కూడా ఈరోజు మీరు అందరూ చూసారు, మేము అందరం చూసాం.
మరి 21లో మొదలుపెట్టి 23కంతా కాలేజీలన్నీ పూర్తి చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు వాగ్దానం చేశారు. ఎన్ఎంసీ పర్మిషన్లు కూడా లేవు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించిన రోజు. మరి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఏదైతే 14-19లో తెలుగుదేశం ప్రభుత్వంలో మొదలుపెట్టిన పనులు ఇప్పటికీ మొండి గోడల్లాగే నిలిచిపోయి, ఒక పక్క బీసీ హాస్టల్స్ కావచ్చు, బీసీ గురుకులాలు కావచ్చు, బీసీ భవన్లు కావచ్చు, మరి ఎన్నో ఇతర డిపార్ట్మెంట్ బిల్డింగులు కూడా 70-80% అయిపోయినవి కూడా ఆయన పూర్తి చేయలేదు. ఎందుకంటే అది తెలుగుదేశం ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందన్న ఉద్దేశంతో ఆయన చేయలేదు. ప్రజల సొమ్ముతో కట్టిన ప్రజావేదిక పూల్చడం తెలుసు, రంగులు మార్చుకోవడం తెలుసు, రంగులు వేసి పేర్లు మార్చుకోవడం తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి. మరి ఈరోజు ఈ 17 మెడికల్ కాలేజీల గురించి ఈ కష్టకాలాల్లో గత ప్రభుత్వం చేసిన తప్పులు, గత ప్రభుత్వం చేసిన అప్పులు కట్టుకుంటూ మళ్ళీ ఈరోజు నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో ఒక పక్క ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, మరి యువగల నేత నారా లోకేష్ గారు, మరి హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ గారు అనేక సార్లు రివ్యూ చేసి, ఎందుకంటే మొదలుపెట్టిన 17 కాలేజీలు ఏ స్థాయిలో ఉన్నాయి, ఏంటి దాని పరిస్థితి అని కూడా తెలుసుకొని మళ్ళీ దీన్ని ప్రాణం పోయాలి, ప్రజలకు ఇబ్బంది కలగకూడదు. ఈ గత ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆయన ఎన్నికల ముందు సుమారుగా 5 కాలేజీలు పూర్తి అయిపోయినాయి, 5 మెడికల్ కాలేజీలు ప్రారంభించాడు. విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల. పార్వతీపురం మెడికల్ కాలేజీకి టెండర్ కూడా కాలేదు, ప్రాసెస్ కూడా జరగలేదు. మరి ఇది జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి. ఖరీఫ్ సీజన్లో గతంలో కంటే 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ధాన్యం సేకరించిన 48 గంటల్లోపు రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేస్తామని, కాల్ సెంటర్కు వచ్చే రైతుల సమస్యలను 24 గంటల్లో పరిష్కరించాలని ఆదేశించారు. గత ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురి చేసిందని ఆయన ఆరోపించారు. మేము అందించిన ఆ ధాన్యాన్ని రైతులు మాతో వేసిన ప్రతి అడుగులో కూడా మన రాష్ట్రాన్ని భవిష్యత్తును దృష్టిలో పెట్టు ముందడుగేసాం. ఎప్పుడు లేని విధంగా మధ్యాహ్న భోజనం పథకంలో ఈ రోజున ఫైన్ క్వాలిటీ రైస్ అంటే సన్న బియ్యం మన బిడ్డలకి మంచి భవిష్యత్తు ఉండాలన్న ఉద్దేశంతో రైతు సోదరులు పెద్ద మనసుతోటి పీపీటీ కానివ్వండి, సోనా మసూరి కానీ వాళ్ళు పండించింది వాళ్ళ ప్రభుత్వానికే అమ్మడానికి మొగ్గు చూపించారు. ఈ రోజున ప్రభుత్వంలో ఉన్న 41,000 పాఠశాలలు, 4,000 సంక్షేమ హాస్టల్స్కి మేము ఈ రోజున మధ్యాహ్న భోజన పథకం అద్భుతంగా మేము ప్రజల్లోకి తీసుకెళ్ళగలుగుతాం. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నేను గతంలో చేసిన వివరాలు నేను మీకు చెప్పాను. 35,94,000 మెట్రిక్ టన్నులు ఖరీఫ్ మాసంలో గత సంవత్సరం మన కూటమి ప్రభుత్వం వచ్చినాక చేస్తే, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 2023-24లో ఎన్నికల సమయంలో కూడా వాళ్ళు చేసింది కేవలం 29 లక్షల మెట్రిక్ టన్నులు. ఈ సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా ఖరీఫ్ కోసం ప్రత్యేకంగా 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడానికి మేమందరం కూడా సిద్ధమయ్యాం. క్షేత్రస్థాయిలో ఉన్న యంత్రాంగం, జిల్లా స్థాయిలోనూ రాష్ట్ర స్థాయిలోనూ కూడా ఎక్కడ కూడా ఈ పొరపాటు జరగకుండా ఒక మంచి కార్యక్రమం తీసుకెళ్ళడానికి అన్ని విధాలుగా సిద్ధమవుతున్నాం. 11,852 కోట్ల రూపాయల ధాన్యం ఒక్క ఖరీఫ్లోనే కొనడానికి మేము సిద్ధమయ్యాం. అంటే దాదాపు గత సంవత్సరంతో పోల్చుకుంటే 3,570 కోట్ల రూపాయలు అదనంగా మేము కొనుగోలు చేస్తున్నాం. ఉభయ గోదావరి జిల్లాలు ఉమ్మడిగా ఉన్న జిల్లాల వివరాలు తీసుకుంటే గత సంవత్సరం కన్నా 5 లక్షల మెట్రిక్ టన్నులు అదనంగా ఈ 2 జిల్లాల్లో కూడా మేము కొనుగోలు చేయడానికి సిద్ధమయ్యాం. అందులో తూర్పుగోదావరి జిల్లాకి 4 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాకి 5 లక్షలు, కోనసీమకి 3,50,000, కాకినాడ జిల్లాకి 3 లక్షలు, ఏలూరు జిల్లాకి 4 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరించేటట్టు ఇంతకుముందే మేము పిల్లలతోటి, రైతులతోటి, రైతు సోదరులతోటి, అదేవిధంగా సొసైటీ అధ్యక్షులతోటి, మా అధికారులతో కూడా ఈ సమాచారం ఈరోజు వాళ్ళకి అందించడం జరిగింది. సో రాబోయే రోజుల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు కూడా గతంతో పోల్చుకుంటే ఒక
ఒక వారం ముందే మేము ప్రారంభిస్తాం. రైతులు ఎక్కడ కూడా అమ్మాల్సిన అవసరం లేదు. దళారుని దయచేసి ప్రోత్సహించబాకండి. అద్భుతంగా చేసే ఈ కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా మేము ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ప్రతి ఒక్కరూ సహకరిస్తారని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. ప్రకాశం జిల్లా దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి ప్రభుత్వ వైద్యశాలను సందర్శించి జ్వరాల సీజన్లో రోగులకు అందుతున్న సేవలపై దృష్టి సారించారు. వైద్యశాల సూపరింటెండెంట్ వైద్య సిబ్బంది అందుబాటులో ఉన్నారా అని అడిగి తెలుసుకున్నారు. అకాల వర్షాల వల్ల జ్వరాలు అధికంగా ఉన్నాయని నిర్లక్ష్యం చేయకుండా ప్రభుత్వం వైద్యశాలకు వచ్చి వైద్య సేవలు పొందాలని ఆమె రోగులను కోరారు. బేసిక్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు కదా, మరి ఇదైతే అప్పుడు ఇంకా రెఫర్ చేద్దాం కర్నూలు జిల్లా కొడుమూరులోని ఏపీ మోడల్ స్కూల్లో భోజనం తర్వాత తరగతి గదుల్లోకి వెళ్తున్న విద్యార్థులపై పాఠశాల ప్రాంగణంలో ఉన్న తేనెటీగలు ఒక్కసారిగా దాడి చేశాయి. ఈ ఘటనలో 112 మంది విద్యార్థులు గాయపడ్డారు. స్పందించిన పాఠశాల యాజమాన్యం స్థానికులు గాయపడిన విద్యార్థులను చికిత్స కోసం కోడుమూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఫస్ట్ ఇయర్ వాళ్ళు లేపినారు. స్కూల్లో ఉందా పిట్టి తినపట్టు? ఎట్లా వచ్చినా మీ పనికి? గట్టి చెప్పు. నెత్తికొచ్చిన తీసినారు. ఆ తీపికి అంతా కొరికినాయి. అలా పెద్దగా పెద్ద అడవిలో అవుతారన్న అంటే అట్టుంది. ఇది వచ్చి కొరికినాయి. ఈ కళ కొరికినాయి. ఎంతమంది ఉన్నారు మీ పిల్లలు మొత్తం? 500 మంది ఉన్నారు. మీకు ఎంతమంది కొరికినాయి? 40 నుంచి 50 మంది వరకు కొరికినాయి. మీకు కూడా కొరికినా అమ్మా? అందరు కొరికినానా? క్లాస్ కూడా క్లాస్ పిల్లలు 6th క్లాస్ వాళ్ళకైతే చేసినారు కదా, మిగతా వాళ్ళకైతే రమ్మని చెప్పాలి. మీరు కూడా క్లియర్ చేస్తే ఇంజక్షన్ అనంతపురం జిల్లా బెలగుప్ప మండలం నక్కలపల్లి వద్ద ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడి పలువురికి గాయాలైన సంఘటన చోటు చేసుకుంది. నక్కలపల్లి బెలగుప్ప గ్రామాల మధ్య బస్సు బోల్తా పడడంతో బస్సులో ఉన్న 14 మందిలో 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. స్టీరింగ్ సరిగా లేకపోవడంతో బస్సు కంట్రోల్ కాలేదని డ్రైవర్ కమ్మరి అంజీ తెలిపారు.
బస్సే వద్దనన్నా మీ ఊరికి బస్సే వద్దు లేకపోద్దన్నా చూడు ఎట్లుంది బస్సు అడ్డగుట్టి బస్సు వేస్తారు వాళ్ళు మంచి బస్సు వేస్తే ఏమి ఓ రోజైతే ఆడాడ మధ్యలో ఆగిపోయింది అవన్నీ చూసుకొని నిలబెట్టినాడు అట్లా చేసినాడు ఈ బస్సు ఎందుకు పిలుచుకుంటారు వద్దని చెప్పండి ఏమి అయిపోయి కదా బైక్లో వచ్చేది తప్పదు కదా ఎవరికైనా కానీ చాలా మంది ఏం రారు ఎవరికైనా ఏమన్నా కొట్టినా మేము కానీ పోతా అంటే సెల్ లేదా ఆడబడి డయేరియాతో ఒక వ్యక్తి చనిపోయాడని వచ్చిన వార్తలన్నీ అవాస్తవమని ఎన్టీఆర్ జిల్లా డిఎంహెచ్ఓ సుహాసిని స్పష్టం చేశారు. న్యూ రాజరాజేశ్వరిపేట వద్ద ఏర్పాటు చేసిన డయేరియా మెడికల్ క్యాంపులో ఆమె మాట్లాడారు. కుటుంబ కలహాల వలన మద్యం సేవించిన వ్యక్తి గుండె నొప్పితో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ మరణించినట్లు వైద్యులు స్పష్టం చేశారని తెలిపారు. మన మీడియాలో ఒక వ్యక్తి విరోచనాలు వాంతులతో చనిపోయాడని మీడియాలో వస్తుందని నా దృష్టికి వచ్చింది. కానీ అవి నిజం కాదు. వాస్తవాలు మీ ముందు నేను వెల్లడించుకుంటున్నాను. 7:45 ఆ మధ్యలో ఒక పేషెంట్ని తీసుకురావడం జరిగింది. సో అతను వచ్చినప్పటికే చాలా బ్యాడ్గా అతను మొత్తం ఒళ్ళంతా కూడా చెమటలతో కోల్డ్ ఎక్స్ట్రిమిటీస్ అంటే మొత్తం చుట్టూ ఏది పట్టుకున్నా కూడా చల్లగా ఆ కండిషన్తో పేషెంట్ తీసుకొని వచ్చారు. మేము వెంటనే వైటల్స్ అన్ని ఇది చేసుకొని కేసు చాలా ఇది కార్డియాక్ అని మాకు అనిపించి వెంటనే మేము 108లో ఆ కేసుని షిఫ్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత అతను వాళ్ళ చుట్టాలు వాళ్ళని అడిగినప్పుడు మాకు చెప్పింది ఏంటంటే ఇతను 10 సంవత్సరాల నుంచి క్రానిక్ ఆల్కహాల్ అని ఎప్పుడూ తాగుతూనే ఉంటాడు. తర్వాత వాళ్ళ ఫ్యామిలీ విషయాలు కొంచెం బాధలుండి ఎవరూ లేక ఆయన ఒక్కళ్ళే ఉంటారని, అతని దగ్గర ఎవరు లేరని, అతనికి ఏదో బాగాలేదని ఇందాక తెలిసిన తర్వాత వాళ్ళు మేము వచ్చామా మాకు తెలీదు, కానీ మోషన్స్ వామిటింగ్స్ కాదు ఇట్లా నలతగా ఉందని తెలిసి అని చెప్పారు. ఇక వెంటనే మేము పరిగెత్తుకొచ్చాం. అంటే మేము ఇక్కడే ఉన్నాం కదా ఎందుకు తీసుకురాలేదని నేను అడగడం జరిగింది. సో వెంటనే నేను కేసు అనేది ఎందుకంటే ఇమీడియట్గా ఆ కేసు చూసిన తర్వాత మాకు అది గుండెకి సంబంధించిందని నాకు అనిపించి వెంటనే కేసుని పంపించడం జరిగింది. ఆ తర్వాత కేసు ఎలా ఉందని ఆ కేసు గురించి నేను క్యాజువాలిటీ వాళ్ళతో అక్కడ డిఏపీతో నేను సంప్రదించినప్పుడు వాళ్ళు అది కేసు క్రానిక్ ఆల్కహాల్ విత్ కార్డియో రెస్పిరేటరీ ఫెయిల్యూర్తో ఎక్యూట్ ఎంఐతో కేసు ఎక్స్పైర్డ్ అయినట్టుగా చెప్పారు. ఈవెన్ దో దే ఆర్ తెలుగులో ఏమంటారు మేడం అదేంటి గుండె హార్ట్ అటాక్ దాంతో చనిపోయారని చెప్పారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా కేసు బ్యాడ్గానే వెంటనే వాళ్ళు రివైవ్ చేసడానికి ప్రయత్నించారు. సో ఈసీజీ ఫ్లాట్ లైన్ వచ్చేసింది. తర్వాత వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా ఎవరూ లేరు, ఆయన ఒక్కడే ఉంటాడు అని. తర్వాత మా ఎన్సిడి సర్వేలో కూడా ఇతను ఆసుపత్రిలో చనిపోయాడు, ప్రభుత్వ ఆసుపత్రిలో అంబులెన్స్లో చనిపోయారు, ప్రభుత్వ హాస్పిటల్లో చనిపోవడం జరిగిందండి. తర్వాత హైదరాబాద్ మాదాపూర్లోని అయ్యప్ప సొసైటీలో ఉన్న ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో శనివారం ఉదయం 4:30 గంటలకు మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదం జరిగినప్పుడు కంపెనీలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. అయితే ఆస్తి నష్టం భారీగా సంభవించింది. సమయానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఏసీలో షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. లోక్సభ స్పీకర్ కొత్త ఆలోచనతో నూతన ఒరవడికి శ్రీకారం. మొదటిసారి తిరుపతిలో జాతీయ మహిళా సాధికారత సదస్సు ఏర్పాటు. వైసీపీ ఎమ్మెల్యేలు జీతాలు తీసుకుంటూ అసెంబ్లీకి రావడం లేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్తారన్న మంత్రి దుర్గేష్.
ఏపీలో యూరియా నిల్వలు పుష్కలంగా ఉన్నాయి. వైసీపీ అపోహలు సృష్టిస్తుందన్న ఎంపీ కేశినేని చిన్ని. అబద్ధాలు చెప్పడం జగన్కు అలవాటైన పని. 5 ఏళ్లలో అనేక స్కామ్లకు పాల్పడ్డారన్న మంత్రి అనిత. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నేను మీ సుమంజన్.